సమాజ్వాదీ ఎమ్మెల్యే ఇంద్రజిత్ సరోజ్ ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. పాయింట్ ఏంటంటే నేను చెప్పేస్తా. హిందూ ఆలయాలకు ఎలాంటి శక్తి లేదు. ఒకవేళ ఆలయాలకు కనుక శక్తే ఉండుంటే ముస్లిం పాలకులు దండెత్తి దేశాన్ని దోచుకునేవారే కాదు. ఇది ఈయన తాలూకా లాజిక్. ఆ విధంగా హిందూ దేవాలయాల్ని తోలనాడుతా ఉన్నారు. హిందూ దేవాలయాలే కాదండి, చర్చిలు మసీదులు కూడా బాంబు పేలుళ్లలో పోతాయి. టెర్రర్ అటాక్స్లలో ఎన్ని మసీదులు పాకిస్తాన్లో పోలే. ఇరాక్, సిరియా, ఇరాన్ ఈ దేశాల్లో యుద్ధాల వల్ల ఎన్ని మసీదులు పేలిపోలే. హమాస్, ఇజ్రాయెల్ వీటి గొడవలో ఎన్ని చర్చిలు పేలిపోలే. అసలు ఏ లెక్కన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో ఉన్మాదానికి కూడా శక్తి ఉంటుంది, అది వచ్చి అటాక్ చేస్తుంది. తద్వారా ధర్మానికి గ్లాని కలుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ధర్మం నిలబడుతుంది. నిలబడేటటువంటి స్థితిలోకి మహానుభావులు తీసుకువెళ్తారు. కానీ ఈ ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు ఈ విధమైన మాటలాడి హిందువుల్ని తిట్టడం ద్వారా సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఉంటారు. That's it.